యేసుక్రీస్తు ప్రశస్త నామాన ఈ రాత్రి ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకు అందరికీ, అలాగే విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న మా ప్రియులైన మీకు అందరికీ కూడా అందరికీ కూడా ప్రేమపూర్వకమైన వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని తప్పక మానక మా ప్రార్థనలు మిమ్మలను జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాము. అలాగే మీరు మాకు చెప్పుతున్నటువంటి ప్రార్థన అవసరతల కొరకై మానక ఇక్కడ సంఘము ఉపవాసం ఉండి ప్రతి అంశము కొరకు ప్రార్థన చేయుచున్నామన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. దేవుడు నిశ్చయముగా ప్రార్థనలు ఆలకించి వ్యక్తిగతంగా మీ జీవితంలో, మీ వ్యాపారములో, మీ కుటుంబములో, మీ వ్యాపారములో, మీరు చేస్తున్న పనులన్నిటిలో దేవుడు కార్యము చేయబోతున్నాడని మేము విశ్వసిస్తున్నాం. మంచిది ప్రియులారా, ఇంకేమీ ఆలస్యం చేయకుండా దేవుని వాక్య ధ్యానములోనికి మనం వెళ్ళిపోదాం. కాలయాపన చేయకుండా మీ బైబిల్ చేత పట్టుకుని కూర్చొని శ్రద్ధగా దేవుని మాటలు వినాలని ప్రభు పేరట మీకందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. ఈరోజు ప్రభు మాకిచ్చినటువంటి వర్తమానములో ముఖ్య అంశం, ఉదయం కొన్ని విషయాలు ప్రభు మాట్లాడారు. అది ఏమనగా, మూలవాక్యంగా ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము, దయచేసి 30వ అధ్యాయము 8వ వాక్యం. నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ గైకొనుము. ప్రభువు నందు మిక్కిలి ప్రియులారా, ఈరోజు ప్రభు ఇచ్చినటువంటి వర్తమానం ఏమనగా, నీవు నేను మనం తిరిగి వచ్చి దేవుని మాట వినాలి. పక్క వాళ్ళందరికీ షేక్ హ్యాండ్ చెప్పండి, తిరిగి వచ్చి దేవుని మాట వినండి. చెప్పండి, తిరిగి వచ్చి దేవుని మాట వినండి. పిల్లరా, మనం ఎక్కడ నుండి తిరిగి రావాలి? ఎక్కడి నుండి మనము తిరిగి వచ్చి దేవుని మాట వినాలి? సమయాన్ని బట్టి నేను ఒక 5 లేక 6 వ్యక్తులను బైబిల్లో నుంచి నేను మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. గత ఉదయకాల సమయంలో ఆపినట్లుగా 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు మనం గమనిస్తే, చదవద్దు. సిరియా దేశములో ఒక సైన్యాధిపతి, శతాధిపతి ఉన్నాడు. ఆయన పేరేమిటో తెలుసా? నయమాన్. నయమానికి ఏ రోగం ఉందంటే కుష్ఠు రోగం ఉంది. పిల్లరా, అయితే ఇశ్రాయేలీలలో ఒక బాలికను, ఒక చిన్నదాన్ని వారు చెరగా తీసుకుని పోయారు. తీసుకుపోగా ఆ చిన్నది చెరగొనబోయిన తరువాత అక్కడ తన యజమానురాళ్ళకి చెప్తా ఉంది, అయ్యా, నా దాసుడైనటువంటి నయమాను బాగుపడాలంటే షోమ్రోనులో ప్రవక్త ఉన్నాడు, షోమ్రోనులో దైవజనుడు ఉన్నాడు. గమనించండి, ఆ చిన్నది ఎంత ధైర్యంగా దేవుని గురించి చెప్తుందో చూడండి. నేను అడుగుతున్నాను, మనలో ఎంతమంది దేవుడు మన పట్ల చేసిన కార్యాలను బట్టి ఇతరులకు మనం చెప్పగలుగుతున్నాము? ఈ చిన్నది ఇక్కడ కూడి ఉన్న మనందరితోనే కాదు మాట్లాడేది, టీవీ ముందు కూర్చొని ఉన్నటువంటి క్రైస్తవేతలందరితో కూడా ఈ చిన్నది మాట్లాడుతూ ఉంది. దేవుడు నీ జీవితంలో చేసిన మేలను ఇతరులకు మనం చెప్పాలిగా. అయితే ఈమె చెప్తా ఉంది తన యజమానుడికి, తన యజమానురాలికి చెప్తా ఉంది. అయితే యజమానురాలు ఏం చేసిందో తెలుసా? తన యజమానుడైనటువంటి తన భర్త అయినటువంటి నయమానుకు చెప్పింది, అయ్యా
నీ రోగము తగ్గాలంటే షోమ్రోనులో దైవజనుడు ప్రవక్త ఉన్నాడు, నీవు గనక అక్కడికి వెళితే నీవు బాగుపడతావని చెప్పిందయ్యా అని అనగానే వెంటనే ఆ వ్యక్తి ఆ మాట విన్నాడు. గమనించండి, నేను ఒకసారి ప్రసంగంలో చెప్పాను, ఏమండి నయమాను జీవితంలో నెగిటివ్ థాట్స్ చెప్పాను. అయితే ఇప్పుడు నెగిటివ్ థాట్స్ చెప్పాలని నేను అనుకోవట్లేదు. అతడు రాజుగారి దగ్గరికి వెళ్ళాడు, ఏమంటే రికమెండేషన్ లెటర్ తీసుకున్నాడు, డబ్బు బంగారం కొన్ని నగలు తీసుకున్నాడు. అవన్నీ తీసుకుని రాజుగారు ఇచ్చిన ఉత్తరం తీసుకుని ఎక్కడికి వచ్చాడో తెలుసా? షోమ్రోనులోనికి వచ్చాడు. షోమ్రోన్లో ఉన్నటువంటి రాజు దగ్గరికి వెళ్ళాడు. ఆ డైరెక్టర్గా రాజుగారు ఆ ఉత్తరం పట్టుకుని చదివి తన వస్త్రాలు చింపుకొని, నేనేమన్నా బ్రతికించడానికి నేనేమన్నా దేవుణ్ణా? నీకు ఒకనికి కలిగిన కుష్ఠరోగమును నేను మాన్పించేదనా? అసలు నా యొద్దకు ఇతను పంపడం ఏంటి? రాజుగారికే ఆశ్చర్యపోయాడు. ఎంతకీ నేనేం చెప్తున్నానంటే, ఆ అమ్మాయి ఎవరి దగ్గరికి వెళ్ళమంది? రాజుగారి దగ్గరికి వెళ్ళమందా? షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గరికి వెళ్ళమందా? చెప్పండి. షోమ్రోన్లో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆ దైవజనుడు దగ్గరికి వెళితేనే నిజమే. మనం ఎవరి దగ్గరికి వెళితే పని జరుగుతుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అన్ని ప్రయత్నాలు చేసేసి అన్ని ప్రయత్నాలు విఫలమైపోయిన తర్వాత ఏ పనులు అవ్వకపోతే అప్పుడు వస్తారు యేసు దగ్గరికి. ఇంతకీ విషయం ఏమిటో తెలుసా? ఇప్పుడు తిరిగి ఎక్కడికి రావాలి? ఇప్పుడు మనం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 14-15 వచనాలు చదువుదాం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు ములగగా అతని దేహము పసిపిల్ల దేహం వలె అయి అతడు శుద్ధుడయ్యాడు. అప్పుడు అతడు తన పరివారముతో కూడా ఎవరి దగ్గరికి తిరిగి వచ్చాడు? దైవజనుడు దగ్గరకు తిరిగి వచ్చాడు. అమ్మ వినండి, గమనించండి. ఇప్పుడు ఇతడు ఎక్కడి నుంచి తిరిగి వచ్చాడు అంటే, ఏమండి అమ్మ గమనించాలి, సిరియా దేశము నుండి తిరిగి ఇశ్రాయేలీల దేశమైనటువంటి ముఖ్య పట్టణమైనటువంటి షోమ్రోను అనే పట్టణానికి వచ్చాడు. గమనించాలి, రాజు వస్త్రాలు పీకేసుకుని నేను స్వస్థపరచడానికి నేనేమన్నా దేవుడునా? ఒక వ్యక్తి యొక్క రోగాన్ని నేను మాన్పించేదనా? ఈడు నా దగ్గర రావడానికి విషయం ఏంటి? ఏదైనా కుట్రకోణమా అని అంటుండగా ఆ మాట ఎవరికి వినబడిందో తెలుసా? దైవజనుడైన ఎలీషా గారికి వినబడింది. అన్నాడు, ఆయన రాజుగారికి కౌరంపించాడు. ఏయ్, ఆ వ్యక్తిని నా దగ్గరికి పంపించమన్నాడు దైవజనుడు. తీరా వచ్చాడు. వచ్చిన తర్వాత అన్నాడు, అబ్బాయి నీవు యోర్దాను నదిలోనికి వెళ్ళి 7 మార్లు ములిగి నువ్వు స్నానం చేసి నీ ఒళ్ళు బాగవుతుంది, నువ్వు శుద్ధవుతుంది అని దైవజనుడు చెప్తే వీడు ఒంటికాల మీద లేచిపోయాడు నయమాన్ కోపంతో. మా దేశంలో ఏమండి మా దమస్కులో నదులు లేవా? అబేనాయము పర్పర్స్ అని నదులు లేవా? శ్రేష్టమైన నదులు లేవా? ఇక్కడికి వచ్చి స్నానం చేయమంటున్నాడని రౌద్రుడై తిరిగి వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ ఆయన దేశంకి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఈ లోపల ఆయన దాసుడు అక్కడ అన్నాడు, అయ్యా నాయనా, వచ్చి ప్రవక్తలో ఏదైనా ఒక కార్యం చేయమని నియమించిన ఎడల నువ్వు చేయకుందువా? ఆయన ఏం చెప్తున్నాడు? వెళ్ళి స్నానము చేసి శుద్ధుడు కమ్మనే దానికంటే మేలైంది కాదా? చూడండి, దైవజనుడు చెప్తే లేదు కానీ పనుడు చెప్తే అన్నాడు. దైవజనుడు చెప్తే కొంతమందికి ఎక్కదో వేసిరెక్కుతుంది. ఇంటికాడ పేరాసి పెద్దములు ఉంటారు, పేదరాశి పెద్దములు. అదోహంది వాళ్ళ మాట ఇన్ని నీ బొతికిలా తగలడింది దేశ రక్తమే చేయండి. దైవజనుడు మాట దేవుని మాట అంటే నీ జాతకం ఎప్పుడూ మారేదిగా, నీ పరిస్థితులు ఎప్పుడూ మారేగా, నీ స్థితిగతులు ఎప్పుడూ మారేగా. మనేనో వీడు కూడా విన్నాడా? వినలేదు. ఒక దాసుడు చెప్పాడు. ఏం చెప్పాడు ఆయన? వెళ్ళి నదిలో ములిగి స్నానం చేయమన్నాడు. ఎవడని చెప్తే చేయవా అని అనగానే అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు 7 మార్లు ములిగితే కానీ మొత్తసారి ములిగాడంట, బాగుపడలేదు. మరి ఆ అవిశ్వాసానికి 7 మార్లు ములిగితే కానీ చెప్పండి. ఒక దైవజనుడు అన్నారు, ఒక్కొక్క ములుగు ఒక్కొక్క పాకం పోయిందంట అడికి. స్తోత్రం చెప్పండి.
సురేంద్ర గారు ఒక్కొక్క ములికి ఒక్కొక్క పాపం పోయిందంట నయమాని గారికి. నిజంగా దైవజనుడు చెప్పే మాట వెళ్ళి వింటే ఒక ములికీడు బాగుపడేవాడు. ఏమంటే ఒక మాటిని శతాధిపతి దాసుడే బతికి పడిపోయినప్పుడు ఏమాయ్ ఒక ములికేడు బాగుపడ్డా 7 మార్లు ములిగితే కానీ. సరే 7 మార్లు ములిగిన తర్వాత ఏమైంది? పసిపిల్లవాని దేహమైంది భలే మారిపోయాడు. ఇంతకీ ఈ రాత్రి నేను చెప్పొచ్చే మాట ఏంటంటే, నువ్వు ఎక్కడికి తిరిగి వచ్చి దేవుని మాట వినాలి. ఏమండి, ఇతడు సిరియా దేశము నుండి తిరిగి సోమ్రోను వచ్చి దైవజనుడు మాట్లాడు. చప్పలు కొట్టండి గట్టిగా. దైవజనుడు మాట విన్నాడు కాబట్టి వెళ్ళాడుగా. యోర్దానులో 7 మార్లు ములిగాడుగా, బాగుపడ్డాడుగా. బాగుపడిన తరువాత అతడు తన పనివారముతో దైవజనుడు దగ్గరకు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి ఏమన్నాడు? అతని ముందర నిలిచి, చిత్తగించము, ఇశ్రాయేలీలో ఉన్న దేవుడు తప్ప లోకమందంతట మరి యొక్క దేవుడు లేడు అని నేను ఎరుగుదనని స్టేట్మెంట్ ఇస్తున్నాడు. చప్పట్లు కొట్టండి ఈ మాటకి. ఇశ్రాయేలీలో దేవుడు తప్ప మరొక దేవుడు లేడంటే మీరు ఇలాగ మౌనంగా ఎలా ఉన్నారు నాకు అర్థం కావట్లేదండి. తిరిగి వచ్చాడు కాబట్టి, అతని జీవితంలో యేసయ్య అద్భుతం చేశాడు కాబట్టి, అతని జీవితంలో యేసయ్య ఆశ్చర్య కార్యము చేశాడు బట్టేగా నేనంటాను, నీవు నేను మనము లోకమనే సిరియన్ దేశాన్ని విడిచిపెట్టి ఇశ్రాయేలు దేశమును ఒక ముఖ్యమైనటువంటి నువ్వు దేవుని దగ్గర తిరిగి రావాలి. తిరిగి రావడమే కాదు, నువ్వు దైవజనుడి మాట దేవుని మాట వింటేనే కదా అలనాడు నయమాను జీవితంలో అద్భుతం చేసిన దేవుడు నీ జీవితంలో నా జీవితంలో చేస్తాడు. హల్లెలూయా. రెండవదిగా దేవుని బిడ్డలారా, నేను మరొక వ్యక్తిని నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. వాళ్ళెవరో తెలుసండి? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు ప్రియులారా, వారు చెరగను పోయారు. నేనంటాను ఐగుప్తిలో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఏమంటే బబులోను సామ్రాజ్యంలో అయితే 70 సంవత్సరాలు ఉన్నారు. ఇశ్రాయేలీలు చూడండి, యెషయా గ్రంథములో మనం చూసినప్పుడు 6వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. కావున చెరలో నుండి మీరు విడుదల నొంది, చూడండి, తిరిగి వచ్చిన ఇశ్రాయేలు, చూడండి, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను ఆశ్రయించటానికి, చూడండి, దేశమందున్న అన్యజనుల్లో నుండి అపవిత్రత నుండి తమ్మును తామే ప్రత్యేకించుకునే వారందరూ వచ్చి, గమనించాలి దేవుని బిడ్డలారా, చెర నుండి విడుదల పొందారు. చూడండి, ఈ యెషయా గ్రంథములో ఇదే మాట 8వ అధ్యాయంలో కూడా 8వ అధ్యాయం 35వ వచనములో కూడా, మరియు చెరలోనికి కొనబోబడిన వారు పుట్టిన చెర నుండి విడుదల పొంది తిరిగి వచ్చిన వారందరూ ఇశ్రాయేలీలు దేవునికి దహన బలులు అర్పించుచుండెరు. అమ్మ గమనించండి, దేవుడు చెర నుండి నీకు విడుదలనిస్తాడు. ఈ లోకములో అనేక చెరలు ఉన్నాయి. ఏంటి ఆ చెరలు అంటే, అప్పులే మనకు చెరల్లా ఉన్నాయి, రోగాలే చెరల్లా ఉన్నాయి, మారన భర్తే ఒక చెరలా ఉన్నాడు, మారని పిల్లలే ఒక చెరల్లా ఉన్నారు. దైనందిన జీవితంలో మనిషి అనుభవించే ప్రతి బాధ, ప్రతి కష్టం, దాన్ని అంటారు చెర అంటారు, నరకం అంటారు. దేవుడు ఎప్పటికి ఇస్తాడో విడుదల. నేను ఈ సమస్య అంతా జీవితాంతకాలం భరించాలా? జీవితాంతకాలం అనుభవించాలా? ఏంటి నా జీవితం ఏంటి? నా పరిస్థితులు ఏంటి? చెప్పండి. ఒకళ్ళేమో 430 సంవత్సరాలు, ఏమండి వీళ్ళు బబులోను చెరకు ఎన్నండి 70 సంవత్సరాలు అనుభవించారు. వీళ్ళు ఎవరంటే ఇశ్రాయేలీలు. నేనేమంటానంటే, చెరలో నుండి విడుదల పొంది నువ్వు తిరిగి వచ్చి ఇప్పుడు నువ్వు దేవుణ్ణి ఆశ్రయించడానికి ఈ రాత్రి అత్యంత కీలకంగా చెప్పే మాట ఏంటో తెలుసా? నిన్ను నీవే ప్రత్యేకించుకోవాలి. ఎక్కడి నుంచి ప్రత్యేకించుకోవాలి నాన్న? అపవిత్రత నుండి. ఆమెన్. ఏమండి, ఎక్కడి నుంచి మనము ప్రత్యేకపరచుకోవాలి? మాట్లాడండి.
అపవిత్రత నుండి, అపవిత్రమైన జీవితం, అపవిత్రమైన బ్రతుకు, అపవిత్రమైన అలవాట్లు, అపవిత్రమైన క్రియలు, అపవిత్రమైన ప్రవర్తన, అపవిత్రమైన జీవితం. అపవిత్రం అంటే ఏమిటి? దేవునికి వ్యతిరేకంగా బ్రతకడమే కదా నాన్న. ఇప్పుడు తిరిగి వచ్చింది ఎందుకో తెలుసా? నువ్వు దేవునిని ఆశ్రయించాలంటే నిన్ను నీవే ఆ అపవిత్రత నుండి తమ్మును తామే ఏం చేయాలి? ప్రత్యేకించుకోవాలి. ఏం చేయాలి? నిన్ను నీవే ప్రత్యేకించుకోవాలి. ఒక ప్రత్యేకమైన జీవితం కావాలి, ఒక ప్రత్యేకమైన బ్రతుకు కావాలి. అర్థమవుతుందండి? ఇప్పుడు విడుదల పొందిన తర్వాత నువ్వు తిరిగి వస్తే ఎక్కడి నుంచి విడుదల నీకు ఇచ్చాడు? లోకం అనే చెర నుంచి నీకు విడుదల ఇచ్చాడుగా, పాపం అనే చెర నుంచి నీకు విడుదలనిచ్చాడుగా, అప్పులనే చెర నుంచి దేవుడు నీకు విడుదలనిచ్చాడుగా, రోగం అనే చెర నుంచి దేవుడు నీకు ఇచ్చాడుగా, కష్టాలు అనే చెర నుంచి దేవుడు నీకు ఏమిచ్చాడు? విడుదల ఇచ్చిన తరువాత నీవు తిరిగి వచ్చి దేవుణ్ణి ఆశ్రయించడానికి అన్యజనుల్లో నుండి అన్యజనుల అపవిత్రత నుండి నిన్ను నీవేం చేయాలి? ప్రత్యేకించుకోవాలిగా. ప్రత్యేకమైన జీవితం మనకు కావాలి కదా. క్రైస్తవులు దేవుని బిడ్డలంటేనే ప్రత్యేకించబడిన వారు, పాపముతో విభేదించిన వారు, వేరుబాటు జీవితం కలిగిన వారు. అహష్వేరోషు కాలంలో యూదులు తెగ గురించి హామానుగాడు ఏం చెప్తాడు రాజైన అహష్వేరోషుకి? అయ్యా, మన రాజ్యములో ఒక తెగ ఉందయ్యా. చూడండి, హామానుగాడు అన్న మాట నేను చెప్తాను మీకు. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చదవండి. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పింది ఏమనగా, ఈ రాజ్య సంస్థానములందు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారయ్యా. చూడండి, వారి విధులు సకల జనుల విధులకు ఎలాగుంది? వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొన్న వారు కారు, కాబట్టి వారిని ఉండొచ్చుట రాజునకు ప్రయోజనము కాదు అంటున్నాడు. అమ్మ, మీరు బాగుగా ఈ మాటలు గమనించండి. యూదుల గురించి హామానుచే స్టేట్మెంట్ ఏంటో తెలుసా? అయ్యా, మన రాజ్యములో ఒక జాతి చెదరుందయ్యా, వారు సకల ప్రజల విధులకు, వాళ్ళ విధులకు ఎలాగుంది చెప్పరా ఉండే? అయ్యా, వేరుగా ఉందయ్యా. వాళ్ళ మాటలు వేరుగా ఉన్నాయి, వారి చేతలు వేరుగా ఉన్నాయి, వారి క్రియలు వేరుగా ఉన్నాయి, వారి ప్రవర్తనే వేరుగా ఉంది, వారి తిండే వేరుగా ఉంది. దేవుని ప్రజలు కూడా అన్యజనుల నుంచి, అపవిత్రత నుంచి నిన్ను నీవు పవిత్రపరచుకోవడం అంటే అలాగ వేరుగా బ్రతకాలి. ఈ రోజున ఆ వేరుబాటు జీవితం దేవుని ప్రజలుగా, దేవుని బిడ్డలంగా నీలో, నాలో, మనలో, మనందరిలో కలిగి ఉండాలి. తిరిగి వచ్చిన వారిలో ఆ వేరుబాటు జీవితం కనబడాలి కదా. అందుకే పేతురు గారు పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడే ఆయన దుష్టులకు, మూర్ఖులకు, ఈ తరము వారికి వేరై రక్షణ పొందమన్నాడు. దేనికి వేరై మనమన్నాడు చెప్పండి? మూర్ఖులకు, ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. ప్రత్యేకించుకోవడం అంటే అర్థం ఏంటి నానా? లోకములో నుండి నువ్వు ప్రత్యేకించబడాలి. ఆమెం చెప్పట్లేదో? అసలు ఏంటి అసలు? పాపం నుంచి ప్రత్యేకించబడాలి. హల్లెలూయా. అసలు ప్రత్యేక జీవితం ఉంటే నువ్వు స్పందన లేకపోవడం ఏంటి అబ్బాయి? ఆచార జీవితమా? ఆచార బ్రతుగా కాదు. నువ్వు లోకములో నుండి ప్రత్యేకించబడిన వ్యక్తిగా నీవు ఉండాలి. ఎందుకో తెలుసా? నీవు చెర నుండి విడుదల పొందావు. నువ్వు దేవునిని ఆశ్రయించుటకై నువ్వు ప్రత్యేకించుకోవాలి. ఆ ప్రత్యేకమైన వేరుబాటు జీవితం సంఘానికి, విశ్వాసులకు, దేవుని బిడ్డలకు
అందరికీ కూడా కావాలి. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అలాగే దేవుని బిడ్డలారా, లూకా సువార్తకు వస్తే లూకా సువార్తలో యేసు ప్రభుల వారు యెరూషలేము అనే ప్రాంతానికి ప్రయాణంపై వస్తూ ఉన్నాడు. ఈ లోపల ఆయన వస్తూ ఉండగా ఆయన ఒక గ్రామంలో వెళ్తూ ఉన్నాడు. వెళతా ఉన్నప్పుడు ఎంతమంది కుష్ఠరోగులు వచ్చారంటే 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. ఎవరి దగ్గరకు? యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చారు. వచ్చి దూరాన్ని నిలిచి అంటున్నారు, యేసు ప్రభువా మమ్ములను కరుణించమని. వాళ్ళు ఏం చేశారు? కేకలు వేశారు. ఆయన వారిని చూచి ఆయన అన్నారు, మీరు వెళ్ళండి, మిమ్మల్ని యాజకుని కనపరుచుకోండి అని వారితో చెప్పగా బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే వారు వెళ్ళుతుండగా శుద్ధులయ్యారు. లూకా సువార్త 17వ అధ్యాయం 11 నుంచి 17 వచనాల వరకు 18 వచనాల వరకు ఈ భాగంలో నేను చెప్పిన విషయాలన్నీ ఉన్నాయి. యేసుప్రభు వారు చెప్పిన మాటను బట్టి వారు వెళతా ఉండగా బైబిల్లో ఏమని రాయబడి ఉందంటే వారు శుద్ధులయ్యేరి అని రాయబడి ఉంది. ఎంతమంది? 10 మంది శుద్ధులయ్యారు. గమనించండి. కానీ 15, 16, 17 వచనాలు చదువుదాం. కానీ వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలి పడిన వాడు సమరేయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులయ్యారు కారా? అయితే ఇంకా 90 ఎక్కడని యేసు ప్రభు ప్రశ్నిస్తున్నాడు. గమనించండి, వీడు ఎక్కడికి తిరిగి వచ్చాడు? వెళ్ళిపోతూ ఉంటే శుద్ధులయ్యాడు. వీడు బాగుపడిన తరువాత దేవుడు వీడికి స్వస్థత కలగజేసిన తరువాత వాడు తిరిగి దేవుని మందిరకు, దేవుని సన్నిధికి యాజకుడి దగ్గరకు తిరిగి వచ్చాడు. చాలామంది దేవుని దగ్గరకు వస్తున్నారు, వారాలంటూ వెళ్తున్నారు, దేవుడు అనేకమైన కార్యాలు చేస్తున్నారు. కార్యాలు చేసిన తర్వాత మళ్ళీ దేవుని దగ్గరకు తిరిగి వచ్చే అనుభవం ఉందండి? చెప్పండి. దేవుని దగ్గర తిరిగి వస్తారా? 90 బ్యాచ్ చాలామంది ఉంటారు. దేవుని దగ్గర మేలు పొందుకున్నారు. దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తాడు. కూతురు పెళ్లి విషయంలో చేశాడు, ఉద్యోగం విషయంలో చేశాడు, ఇల్లు విషయంలో దేవుడు చేశాడు. ఇలా చెప్పుకెళ్తే ఎన్నో చేశాడండి. ఎన్నో మేలులు పొందుకుంటున్నాం. అయితే నేను ఈ రాత్రి అడిగే ప్రశ్న ఏంటంటే 10 మంది శుద్ధులయ్యారండి, కానీ ఎంతమంది తిరిగి వచ్చారండి? ఒకే ఒక్కడు తిరిగి వచ్చాడు. ఆ ఒక్కడు ఏం చేస్తున్నాడు? గొప్ప శబ్దముతో ముందు ఏం చేశాడు? దేవునిని మహిమపరిచాడు. ఆమేన్. దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాలను బట్టి మనం ఏం చెల్లించాలంటే ముందు దేవునిని మహిమపరచాలిగా. మన జీవితాల్లో దేవుడు చేస్తున్న గొప్ప కార్యాలను బట్టి మనం ఏం చెల్లించాలి? దేవునిని మహిమపరచాలా లేదా? దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించాలా వద్దా? దేవునికి మనము మహిమపరచాలా లేదా? చెప్పండి. మరి లెక్కలేనన్ని గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తున్నప్పుడు దేవునిని మనం ఎందుకు మహిమపరచాలంటే మహిమపరచాలి. కరోనాలో దేవుడు ప్రాణాపాయం నుంచి దేవుడు నన్ను తప్పించిన తర్వాత, నన్ను ప్రాణంతో బ్రతికించిన తర్వాత టోటల్ నా జీవితమే మారిపోయింది. అర్థమవుతుందండి? దేవుని కొరకు ఏదైనా చేయాలి, నా దేవునిని ఘనపరచాలి, నా దేవునిని మహిమపరచాలి. అందుకే ఈ 2025వ సంవత్సరంలో కొన్ని సాహసోపేతమైన కార్యాలు చేశాం. మాకు శక్తికి మించిన కార్యాలే చేశాం దేవునిని మహిమపరచడానికి. మనము దేవునిని మహిమపరచాం, మన ద్వారా కూడా దేవుడు మహిమ పొందాడు. ఆమేన్. భయంకరమైన తుఫానులో చుట్టూ వర్షాలు పడుతూ ఉంటే 3 రాత్రులు అద్భుతమైన మీటింగ్, వర్షం వచ్చినా సరే దేవుడు ఆపి తన నామాన్ని, తన బిడ్డలు ఆయన మహిమపరుస్తుండగా, ఇదిగో నా బిడ్డల పక్షంగా నేను ఉన్నానని దేవుడు రుజువుపరుచుకున్నాడు. ఆమేన్.
వచ్చిన ప్రతి ఉపదేశకుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? దేవుడు మీ యందుండి ఘనమైన కార్యాన్ని దేవుడు చేశాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఏమంటే దేవుడు నీ జీవితంలో చేస్తున్న ఆశ్చర్య కార్యాలు బట్టి నువ్వు దేవునిని మహిమపరచాలిగా. ఇప్పుడు వీడు మహిమపరుస్తూ తిరిగి వచ్చాడండి. అది ఎవరి దగ్గర తిరిగి వచ్చాడు? యాజకుడి దగ్గరకు, యేసు దగ్గరకు తిరిగి వచ్చాడు. దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ఈ దేవుడు చేస్తున్న మేలును బట్టి దేవుని దగ్గరకు మనము తిరిగి రావాలి. ఆడు ఎక్కడి నుంచే అంటే నేనంటాను, ఆడు గ్రామంలో నుంచి, లేదా ఆడి ఇంటి నుంచి, లేదా ఆడున్న ప్లేస్ నుంచి. ఇప్పుడు ఎవరి దగ్గర తిరిగి వచ్చాడే అంటే దేవుని దగ్గరకు తిరిగి వచ్చాడు. అద్భుతం చేసిన తర్వాత వదిలేయడం కాదో, దేవుని దగ్గరకు రావాలి. ఇంకో మాట, అక్కడ దేవునికి కూడా ఏం చెల్లిస్తున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఈయన ఏం చెల్లిస్తున్నాడమ్మా చెప్పండి? ఏ కృతజ్ఞత అంటే ఏంటో తెలుసా? చేసిన మేలు మర్చిపోకుండా. ఆఫ్టర్ ఆల్ ఒక వ్యక్తి ఏదైనా చిన్న చేస్తే, ఏమే నువ్వు చేసిన దానికి జన్మకి నేను మర్చిపోలేనా ఏంటి అంటారా? అనరా? నువ్వు చేసిన దానికి జన్మకు మర్చిపోలేండి అంటారా అన్నమ్మా? మరి ఏదో చిన్నదానికే మనిషికి జన్మ మర్చిపోతే జన్మ మర్చిపోకూడదు. మరి దేవుడు మన పట్ల చేసిన కార్యాలను బట్టి. హల్లెలూయా! గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దేవునికి కృతజ్ఞత అంటే అదే కదండి. దేవుడు మన జీవితంలో చేసిన మేలును బట్టి, దేవుడు మన జీవితంలో చేసిన ఉపకారములు బట్టి మనం దేవునికి ఏం చెల్లించాలి చెప్పండి అమ్మా. అమ్మా గూగుల్ మీట్లో ఉన్న వారులారా, కృతజ్ఞత చెల్లించాలా వద్దా? దేవునికి కృతజ్ఞతగా ఉండాలా వద్దండి చెప్పండి? మనం ఉండాలిగా. తిరిగి వచ్చే అనుభవం మనకు కావాలిగా. అక్కడ నయమాను వచ్చాడు, తిరిగి వచ్చాడు, బాగుపడ్డాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలు చెర నుండి తిరిగి వచ్చి తమ్మును తామి వారు ప్రత్యేకించుకుని అక్కడ పండుగలు ఆచరించారు. ఇక్కడ వీడు కూడా బాగుపడిన తర్వాత తిరిగి వచ్చి ఏమంటే దేవునిని మహిమపరిచాడు, తిరిగి వచ్చాడు. అంత మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే కాదు, యేసయ్య ఎదుట సాగిలి పడుతున్నాడు. చప్పలు కొట్టండి గట్టిగా. నిజంగా నేను అంటాను, 90 దగ్గర బ్యాచ్లో మనం ఉన్నామా? లేదా ఈ ఒక్కడవలే దేవుడు మన జీవితంలో చేసిన కార్యమును బట్టి తిరిగి వచ్చే అనుభవంలో నీవు నేను ఉన్నామా అనేది ఈ రాత్రి సూటిగా మనమందరం కూడా గమనించాలి. మనం ఎక్కడున్నాం? ఏమంటే తిరిగి వచ్చే అనుభవంలో మనం ఉన్నామా? ఎక్కడున్నాం? ఒకసారి ఈ రాత్రి నీవు నేను మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. 4వదిగా ఇంకొక వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తాను. ఆయన ఎవరంటే సౌలు గారు. చూద్దాం, అపోస్తలుల కార్యగ్రంథం 22వ అధ్యాయంలో మనం చూసినప్పుడు కొన్ని వచనాలు మనం చదవాలి. చూడండి, అతడు ఒకప్పుడు దేవునికి వ్యతిరేకంగా జీవించిన వ్యక్తి, సంఘాన్ని హింసించిన వ్యక్తి, సంఘాన్ని హింసించడమే కాదు అపోస్తలులను కూడా భయపడిన వ్యక్తి. ఎవరో తెలుసు? ఆయన సౌలు. పౌలుగా మారకముందు ఎలా ఉన్నాడు ఆయన?